వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2024 అక్టోబర్ 3rd. టుడే కరెంట్ అఫైర్స్ యొక్క హెడ్లైన్స్ మనం గమనిస్తే, ఫస్ట్ వన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి 10 సంవత్సరాలు పూర్తయింది. సెకండ్, వాయుసేన సైనికుడికి 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు. నెక్స్ట్, కంబోడియా ఉచ్చు నుంచి భారతీయులకు విముక్తి. నెక్స్ట్ వన్, న్యూజిలాండ్ వీసా రుసుముల మోత. నెక్స్ట్ గమనిస్తే పతాహు 2 క్షిపణులు లేదా మిసైల్స్. నెక్స్ట్, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ పథకం. నెక్స్ట్, కెప్టెన్స్కి బాబర్ అజమ్ రాజీనామా. ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి 10 ఏళ్ళు పూర్తయింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన రహితంగా ఓడిఎఫ్గా మార్చాలనే ఉద్దేశంతో, ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే మలమూత్ర విసర్జన చేస్తారో అటువంటి వారి కోసం దేశం ఉద్దేశించి వారందరికీ టాయిలెట్స్ని కట్టించిన ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఆధారంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించారని ఈ పథకాన్ని స్వచ్ఛ భారత్ మిషన్. 2024 అక్టోబర్ 2 నాటికి 10 సంవత్సరాలు పూర్తయింది, గుర్తుపెట్టుకోవాలి. మరి నిన్నటి రోజున మోడీ గారు అక్టోబర్ 2, 2024 మోడీ గారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. ఒక స్కూల్లో పిల్లలతో పాటుగా ఒక చీపురును పట్టుకొని చెత్తను శుభ్రంగా చేశారు అక్కడ, అంటే పాఠశాలలో మోడీ గారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1969 టోల్ ఫ్రీ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పుడైతే మోడీ గారు భారతదేశంలో పరిశుభ్రత నగరాలను పాటించాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ భారతదేశంలో పర్యావరణ పరంగా ఒక నగరం ఎప్పుడు పస్తుంటుంది అంటే ఇండియన్ క్లీనెస్ట్ సిటీగా, అదే ఇండోర్. ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇండియన్ క్లీన్ సిటీ అవార్డు అని చాలాసార్లు వచ్చింది ఇండోర్ నగరానికి మధ్యప్రదేశ్లో. ఇదే ఇండోర్ నగరంలో 2024లో ఒకే రోజులో ఏకాకాలంలో 12 లక్షల మొక్కలు నాటి గిన్నీస్ రికార్డ్ సాధించిన ప్రాంతం ఇండోర్ అని గుర్తుపెట్టుకోవాలి నాన్న. మరి రీసెంట్గా మోడీ గారు ప్రారంభించిన కార్యక్రమాలు 2024 నాటికి 10 సంవత్సరాలు పూర్తయింది. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తయితే అక్టోబర్ 2 నాటికి, ఓకేనా. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సెప్టెంబర్ 25 నాటికి ఇది 10 సంవత్సరాలు పూర్తయింది. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమం, మన్ కీ బాత్ అంటే మనసులో మాట, మన్ కీ బాత్ కార్యక్రమం అక్టోబర్ 3 నాటికి, అంటే ఈ రోజు నాటికి 10 సంవత్సరాలు పూర్తయింది. దేశ ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారం రోజున మాట్లాడుతూ ఉంటారు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి నాన్న. భారతదేశాన్ని పరిశుభ్రంగా దేశంగా పరిశుభ్ర నగరాలుగా మార్చాలని దేశ ప్రధాని అనుకుంటున్నాడు, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే, వాయుసేన సైనికుడికి 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు. ఇదేంటి సార్ ఎలా చెప్తున్నారు? బట్ 56 సంవత్సరాల తర్వాత అంత్యక్రియలు ఏంటి? వాయుసేన సైనికుడికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన యొక్క బాడీ అలాగే ఉందా సార్ అంటే ఎస్, మంచు ప్రాంతంలో చిక్కుకుపోయింది. రీసెంట్గా మన ఇండియన్ ఆర్మీ వారు పరిశీలిస్తే సేమ్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా అలా దొరికింది నాన్న. అదృష్టం అంటే ఎలా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. వాయుసేన సైనికుడికి 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు. మంచు దిబ్బల నుంచి మంటల్లోకి చూడనా, మంచు దిబ్బల్లో ఉన్న ఆయన యొక్క పార్థిక దేహాన్ని మంటల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మరి 5 దశాబ్దాల కిందట వీర మరణం పొందిన భారత వాయుసేన సైనికుడు మల్ఖన్ సింగ్
మల్కన్ సింగ్ పార్థివ దేహానికి ఆయన స్వగ్రామైన ఫతేపూర్లో అంత్యక్రియలు జరిపారు. నిన్నటి రోజున గమనించాలి. 1968 మల్కన్ సింగ్ బృందం AN-12 అనే ఒక విమానం, ఓకేనా, AN-12. 1968 మల్కన్ సింగ్ బృందం AN-12 రోహతంగ్ పాస్ వద్ద ప్రమాదానికి గురైంది. మరి ఇటీవల ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రోగా స్కాట్స్ గాలింపులో ఇది బయటపడింది. మరి సియాసిన్ మంచు దిబ్బల్లో పూడుకుపోయినందున మృతదేహం ఏమీ పాడవలేదని ASP సాగర్ జైన్ తెలిపారు. ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చిన వాయుసేన సైనికుడు 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు. ఆయన పేరు గుర్తుపెట్టుకో, ఆ ప్రాంతం గుర్తుపెట్టుకో, ఫతేపూర్. ఆయన పేరు మల్కన్ సింగ్. ఆయన ఒక విమాన ప్రమాదంలో, బట్ ఆ సమయంలో అలా జరిగింది. బట్ AN-12 అని గుర్తుపెట్టుకోవాలి. వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వ్యక్తి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి ప్రజెంట్ రీసెంట్గా మనకి వాయుసేన చీఫ్గా ఎవరు వచ్చారు అంటే బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా ఇటీవల కాలంలో వచ్చిన వ్యక్తి అమర్ప్రీత్ సింగ్. త్రివిధ దళాలు దేనికి సంబంధించమా? వాయుసేన, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అని పిలుస్తాం త్రివిధ దళాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే కంబోడియా ఉచ్చు నుంచి భారతీయులకు విముక్తి. కంబోడియా దేశం మనకు తెలుసున్నాను, కంబోడియా. మరి కంబోడియాలోని ఒక స్కామ్ జరిగింది. బట్ ఈ స్కామ్ కార్యకలాపాల్లో చిక్కుకున్న 60 మంది భారతీయులకు విముక్తి లభించింది. అనుకోకుండా ఆ సంఘటనలో వాళ్ళు ఇముడిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ దేశంతో ఒప్పందం చేసుకొని ఆ దేశం అంటే మన భారతీయులను తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకో. ఉద్యోగాల కోసం వెళ్ళి ఏజెంట్ల చేతికి చిక్కిన వీరిని మే 20న కంబోడియాలోని జిన్బే 4 అనే ప్రాంతం నుంచి రక్షించారు. కంబోడియాలో ఏ ప్రాంతం అంటే గుర్తుపెట్టుకోవాలి, జిన్బే 4. మరి వీరిని మాతృదేశానికి తిరిగి పంపించే విషయాన్ని భారత దౌత్య కార్యాలయ అధికారులు కంబోడియా అధికారులతో చర్చించారు. మన ఇండియన్ ఉంటారు కదా, ప్రతి దేశంలో దౌత్య సంబంధాలు ఉంటాయి. భారతదేశానికి చైనాకు ఉంటాయి, భారతదేశానికి రష్యాకు ఉంటాయి, భారతదేశానికి కంబోడియాకు ఉంటాయి, భారతదేశానికి అన్ని దేశాలకు ఉంటాయి. అక్కడ ఉన్న మన భారతీయులు ఉంటారు కదా దౌత్య సంబంధాలు, వారు కంబోడియా దేశం అధికారులతో ఒప్పందం చేసుకున్నారు. మా భారతీయులను పంపించండి, వారు ఏ తప్పు చేయలేదు అని. మరి కంబోడియా రాజధాని గుర్తుపెట్టుకుంటే నామ్ ఫ్యాన్. మరి మన భారతదేశంలో ఉన్న టైగర్స్ ఉంటాయి కదా, ఈ టైగర్స్ని కంబోడియా దేశానికి ఎగుమతి చేస్తూ ఉంటాం. భారతదేశంలో ఉన్న టైగర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా టైగర్స్ ఎక్కువ ఉన్న దేశం గుర్తుపెట్టుకుంటే ఇండియాలో ఉన్న టైగర్స్ని ఏ దేశానికి ఎగుమతి చేస్తామంటే కంబోడియా దేశం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే న్యూజిలాండ్ వీసా రుసుముల మోత. ఇటీవల కాలంలో న్యూజిలాండ్ చాలాసార్లు వార్తలకు రావడం జరిగింది. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే వీసా రుసుముల మోత అంటే మన భారతీయులు అవ్వచ్చు, ప్రపంచ దేశాలు ఏ దేశాలు అవ్వచ్చు, ఆ దేశానికి వెళ్ళాలంటే ఏం కావాలి? వీసా కావాలి. మనం ఒక దేశం నుంచి అంటే మన దేశం నుంచి వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి, అక్కడ ఉండడానికి వీసా కావాలి కదా. ఆ వీసా కోసం ఏమంటే ఎక్కువ అమౌంట్ పెంచుతుంది ఆ దేశమే న్యూజిలాండ్. మరి న్యూజిలాండ్ వీసా మరింత ప్రియమైంది అంటే ఎక్కువ కాస్ట్. మరి అన్ని రకాల వీసా రుసుములను పెంచుతూ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఒక 2 days అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 1 అంటే ఇంటర్నేషనల్ కాఫీ డే జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ కాఫీ డే అక్టోబర్ ఫస్ట్, ఇంటర్నేషనల్ కాఫీ డే. మరి ఇప్పటి వరకు ఉన్న ఛార్జీలతో పోలిస్తే 60% పెరిగినట్లు అంచనా. విద్యార్థి వీసా రుసుము ఇప్పటి వరకు $188 ఉండగా $300 వరకు పెంచింది. ఓకేనా. పర్యాటక వీసా $119 నుండి $188 పెరుగుదల. ఏ దేశం అంటే న్యూజిలాండ్ దేశం యొక్క ప్రధాని ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి, క్రిస్టోఫర్ లోక్సన్. రీసెంట్గా మనకు దెయ్యపు చేప సముద్రంలో లభించింది. అత్యంత అరుదైన చేప. దానికి పెట్టిన పేరు గోస్ట్ ఫిష్ అండ్ స్పూక్ ఫిష్
ఓకేనా. స్పూక్ ఫిష్, గోస్ట్ ఫిష్ ఇటీవల కాలంలో ఏ దేశంలో వెలుగులోకి వచ్చిందంటే గమనించాలి, న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్. డిఎస్సి వాళ్ళకి, ఎస్ఎస్సి వాళ్ళకి ఇలా క్యాపిటల్స్ మీద మన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇటీవల కాలంలో వార్తలు వచ్చింది న్యూజిలాండ్. మరి వీసా, భారతదేశం వెళ్ళాలని ఏ దేశాలైనా వీసా కావాలి కదా. మరి మనకి హెన్లీ పాస్పోర్ట్ సింగపూర్ పాస్పోర్ట్ 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఉంది. సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే ఎన్ని దేశాలు వెళ్ళవచ్చు అంటే 195 కంట్రీస్ వెళ్ళవచ్చు. మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మరి ఇండియా ర్యాంకు 82, ఇండియా ప్లస్ 82. ఇండియా పాస్పోర్ట్ ఉంటే 58 దేశాలు వెళ్ళవచ్చు వీసా లేకుండా, 58 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే పతాహు 2 క్షిపణులు లేదా మిస్సైల్. క్షిపణి అంటే మిస్సైల్. పతాహు 2 గుర్తుపెట్టుకోవాలి, పతాహు 2. మరి ఇజ్రాయిల్పై దాడికి ఇరాన్ ఉపయోగించిన మిస్సైల్స్. అంటే ఇజ్రాయిల్కి ఇరాన్ దేశానికి వారు జరుగుతుంది ప్రస్తుతం చూస్తున్నాం. అంటే ఇజ్రాయిల్ కానీ ఇరాన్ కానీ ఇవన్నీ దేశాలు, లెబనాన్ కంట్రీస్ ఇవన్నీ చుట్టూ ఉన్న ప్రాంతాల దేశాలు చాలా వారు జరుగుతున్నాయి. ప్రస్తుతం మళ్ళీ వార్తలకు వచ్చి గమనించాలి, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ మళ్ళీ వార్తలు ఉన్నాయి. ఇజ్రాయిల్పై దాడికి ఇరాన్ ఉపయోగించిన మిస్సైల్స్ పేరేంటి పతాహు 2. ఇటీవల కాలం పతాహు 2 అనే మిస్సైల్ని ఏ దేశం ఉపయోగించిందంటే ఇరాన్. ఏ దేశం పైన ప్రయోగించిందంటే ఇజ్రాయిల్. మరి ఇవి మధ్యంతర శ్రేణి తరగతికి చెందిన అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులు. అంటే చాలా ఎఫెక్ట్ ఉంటాయి, దీనివలన ఒక శత్రు దేశాలని నాశనం చేయవచ్చు. చాలా ఫోర్సెస్లో ఉంటాయమ్మా. మరి వీటిలో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ వారి హెడ్కు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ధ్వని కంటే 5 నుంచి 20 రెట్లు వేగంతో క్షిపణి దూసుకెళ్లేందుకు దోహదపడుతుంది. అంటే చాలా ఎఫెక్ట్ ఫోర్సెస్, శత్రు దేశాల నుంచి మనం కాపాడుకోవచ్చు, శత్రు దేశాలను నాశనం చేయవచ్చు. మరి పతాహు 2 15,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలు ఛేదించగలదు. చూడన్నా ఎంత డేంజరస్. మరి 15,000 కిలోమీటర్లు ఉన్న శత్రు దేశాలపైన అటాక్ చేయవచ్చు చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి. మరి ఇరాన్ ఇదే తొలిసారిగా పతాహు 2 క్షిపణులు ఇజ్రాయెల్ పైకి పంపించడము. అంటే ఇప్పటి వరకు ఇరాన్ దేశం పైన పతాహు 2 క్షిపణులను ఇరాన్ దేశము అంటే ఇజ్రాయెల్ దేశం పైన ప్రయోగించలేదు తొలిసారిగా. ఇటీవల కాలంలో ఇరాన్ తొలిసారిగా ఇజ్రాయెల్ పైన ప్రయోగించిన ఒక మిస్సైల్ పేరు పతాహు 2. మరి పతాహు 2 అనే క్షిపణి దాదాపు 90% పైగా లక్ష్యాలను ఛేదించగలదు. అంటే ఒక 10% మిస్ అవ్వచ్చు కానీ 90% రీచ్ అవుతుంది. ఓకేనా. మరి వివిధ రకాల విన్యాసాలు చేస్తూ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకొని దూసుకెళ్లే సామర్థ్యం పతాహు 2కు ఉంది. ఐరన్ డోమ్ డిఆర్ఓ డేవిడ్ సింగ్స్ గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి అభివృద్ధి చేసింది. అంటే మరి ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ యొక్క ఒక రక్షణ దళం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మనకు వార్తలో వచ్చి ఐరన్ డోమ్ అండ్ డిఆర్ఓ డేవిడ్ సింగ్ ఓకే గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి అభివృద్ధి చేసింది. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి, ఐరన్ డోమ్ కానీ డిఆర్ఓ కానీ డేవిడ్ సింగ్. నెక్స్ట్ వన్ ఐరన్ బీమ్ లేజర్ సాంకేతికతో లక్ష్యాలను కూల్చివేసేందుకు ఈ సరికొత్త వ్యవస్థను ఇజ్రాయెల్ అభివృద్ధి చేస్తుంది. ఓకే ఐరన్ బీమ్ లేజర్ సాంకేతికతో లక్ష్యాలను కూల్చేందుకు ఈ సరికొత్త వ్యవస్థను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. రీసెంట్గా మనకి చైనా దేశము ప్రయోగించిన ఒక క్షిపణి వార్తలు ఉంది. దాని పేరమ్మా DF-31 లేదా DF-41. ఇది చైనా ఖండాంతర క్షిపణి. ఇది విజయం సాధించింది. రీసెంట్గా దక్షిణ కొరియా ఉత్తర కొరియా కోసము దానిపైన అటాక్ చేయడం కోసము ఒక మిస్సైల్ని ప్రయోగించింది. అది వార్తల్లో ఉంది. హ్యూన్మో హ్యూన్మో అనే మిస్సైల్ని హ్యూన్మో అనే మిస్సైల్ ఏ దేశానికి చెందిందంటే దక్షిణ కొరియా అని గుర్తుపెట్టుకోవాలి. హ్యూన్మో అనే ఒక మిస్సైల్ ఏ దేశం అంటే దక్షిణ కొరియా. అలాగే 360 డిగ్రీల రక్షణ కల్పించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పేరమ్మ అబ్బు హెడ్ని ఎవరెవరు తయారు చేశారంటే IIT ఢిల్లీ మరియు DRDO. ఓకే IIT ఢిల్లీ DRDO సంయుక్తంగా ఇది తయారు చేయడం అనేది గుర్తుపెట్టుకోవాలి. అబ్బు హెడ్ 360 డిగ్రీల రక్షణ కల్పించే ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అలాగే మిస్సైల్ అనే పదం వచ్చింది కావున రీసెంట్గా DRDO వారు ఒడిస్సాలోని చాందీపూర్ దీవుల గుండా
నెక్స్ట్ అగ్ని 5 అనే మిస్సైల్ని కూడా ప్రయోగించారు. అగ్ని 5 అనే ఒక బాలిస్టిక్ మిస్సైల్ అని గుర్తుపెట్టుకో, అగ్ని 5. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ పథకం గుర్తుపెట్టుకో. ప్రపంచ మార్కెట్లో బ్రాండ్ ఇండియాకు ప్రాచుర్యం కల్పించేందుకు మేడ్ ఇన్ ఇండియా లేబుల్ కోసం ఒక పథకాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం చర్చిస్తుంది. ఈ ప్రపంచ మార్కెట్లో బ్రాండ్ ఇండియాకు అంటే మన ఇండియాకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ పథకం, కానీ ప్రపంచ మార్కెట్లో బ్రాండ్ ఇండియాకు ప్రాచుర్యం కల్పించేందుకు మేడ్ ఇన్ ఇండియా లేబుల్ కోసం పథకాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం చర్చిస్తుంది. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ తరహాలో మన దేశానికి బలమైన గుర్తింపు ఇవ్వడమే దీని ముఖ్య లక్ష్యము. కానీ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ పథకం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే కెప్టెన్సీకి బాబర్ అజమ్ రాజీనామా అంటే ఏ దేశం అంటే పాకిస్తాన్. ఆయన క్రికెట్ టీంకి ఏం చేస్తాడంటే కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నాడు. నేను నార్మల్గా ప్లేయర్గా ఉంటాడు, ఎందుకంటే కెప్టెన్గా ఉంటే నా బలహీనత నాకు తెలియట్లేదు, నేను ఎక్కువ ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాను, టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాను, నేను ప్లేయర్గా ఉంటాను, కెప్టెన్గా రాజీనామా చేస్తానని చెప్తున్నాడు ఆయన. కెప్టెన్స్కి బాబర్ అజమ్ రాజీనామా. పాకిస్తాన్ క్రికెట్ టీం తన బ్యాటింగ్ పర్సనల్ గ్రోత్పై మరింత దృష్టి పెట్టేందుకు అంటే గమనించాలి, బాబర్ అజమ్ ఎవరంటే పాకిస్తాన్ క్రికెట్ టీము మరి తన బ్యాటింగ్ పర్సనల్ గ్రోత్పై మరింత దృష్టి పెట్టేందుకు నేను కెప్టెన్గా రాజీనామా చేస్తానని చెప్తున్నారు. నెక్స్ట్ గమనిస్తే 2019లో T20లో ఓడిఐ టెస్ట్ కెప్టెన్గా, 2023 ఓడిఐ WC 2024 ఆయన T20 WC కెప్టెన్ అయ్యారు. ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్, WC అంటే వరల్డ్ కప్, అంటే T20 WC కెప్టెన్ అయ్యారు ఈయన. మరి రీసెంట్గా కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించారు. డేవిడ్ మాలన్ ఇంగ్లాండ్ క్రికెటర్, అలాగే మెయిన్ అలీ నెక్స్ట్ ఆస్ట్రేలియా క్రికెటర్, డ్వేన్ బ్రావో వెస్టిండీస్ క్రికెటర్, వీళ్ళు రాజీనామా ప్రకటించారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అస్సాంలో 8 ఉత్పత్తులకు GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు అంటారు. ఒక ప్రాంతానికి ఒక వస్తువుకి ఇచ్చే గుర్తింపు, లేదా ఒక ప్రాంతంలో ఒక వస్తువుకి ఇచ్చే గుర్తింపు, లేదా ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికి వచ్చే గుర్తింపునే GI ట్యాగ్ అంటాం. GI ట్యాగ్ యాక్ట్, జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ 1999లో వచ్చిందమ్మా. అంటే చెన్నైకి చెందిన వారు ఇవ్వడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో చాలా వస్తువులకి GI ట్యాగ్ గుర్తింపు ఉంది. ఉదాహరణకి అరకు కాఫీ, అంటే అరకు అనేది ఒక ప్రాంతం, అక్కడ ఏమొచ్చిందంటే గుర్తింపు అంటే కాఫీకి వచ్చింది. అలాగే ఆత్రేయపురం పూతరేకులకి GI ట్యాగ్ ఉంది. గుంటూరు సన్నమిర్చి, తిరుపతి లడ్డు, బంగనపల్లి మామిడి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఆంధ్రప్రదేశ్ మీకు జాగ్రఫీలో వస్తాయి. లేటెస్ట్గా అస్సాంలో 8 ఉత్పత్తులకు GI ట్యాగ్, చాలా ఇంపార్టెంట్. వాటిలో కానిది ఏంటి అంటాడు. ఫస్ట్ వన్ గమనిస్తే బోడో జౌ గ్రాన్ కానీ గ్రాన్ అని పిలవాలి. నెక్స్ట్ మైబ్రా జౌ బీద్వి అండ్ థర్డ్ వన్ బోడో జౌ గిసి, ఫోర్త్ వన్ బోడో వాండ్లా, ఫిఫ్త్ వన్ బోడో నఫాయ్, సిక్స్త్ వన్ బోడో నార్జీ, సెవెంత్ వన్ బోడో గ్వాకా, ఓకేనా గ్వాకా. మరి ఎయిత్ వన్ బోడో అరోనాయ్. గమనించాలి ఒక్కసారి, ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకో. బోడో జౌ గ్రాన్, నెక్స్ట్ మైబ్రా జౌ బీద్వి, బోడో జౌ గిసి, బోడో వాండ్లా, బోడో నఫాయ్, బోడో నార్జీ, బోడో గ్వాఖా, బోడో అరోనాయ్. బట్ ఏ రాష్ట్రం అంటే అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వైద్య కళాశాలకు పెంగళ వెంకయ్య పేరు. భారత జాతీయ పథకం రూపశిల్పి, మువ్వెన్నెల జెండా అని పిలుస్తాయి కదా, ఆ రూపశిల్పి పెంగళ వెంకయ్య మన ఆంధ్రప్రదేశ్ చెందినవారు. మరి మచిలీపట్నం మెడికల్ కళాశాలకు జాతీయ పథక రూపశిల్పి పెంగళ వెంకయ్య పేరు పెట్టనున్నారు. దానికి సీఎం కూడా అంగీకరించారమ్మా. ఓకే, మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పెంగళ వెంకయ్య పేరు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన
ఒక 100 రోజుల్లోనే పాత పేర్లు కొత్త పేర్లు గత గవర్నమెంట్లో ఉన్నవి లేదా కొన్ని పాత పేర్లకి కొత్త పేర్లు పెడుతుంది. మీకు అలా తెలుసు. అంటే అచ్యుతాపురంలో ఉన్న బ్రాండెక్స్ కంపెనీకి అధిష్టానగా పేరు మార్చింది. అది ఒక టెక్స్టైల్ కంపెనీ. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవన్నీ మార్చం పేర్లు. అలాగే జగనన్న గోరుముద్ద పథకానికి మీకు ఇవన్నీ ఒకసారి చెప్పా ఒక ఫోల్డర్లో అన్ని కలిపి లింక్ చేసి. జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ గోరుముద్ద పథకము పేరు మార్చింది. అలాగే దిశ మహిళా పోలీస్ స్టేషన్గా పేరు మార్చారు. ఓకేనా. అండ్ వైఎస్ఆర్ లా నేస్తానికి న్యాయమిత్రగా పేరు మార్చారమ్మా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి వైఎస్ఆర్ సున్నా వడ్డీకి రుణాలు ఉంటాయి కదా, దానికి కూడా పేరు మార్చారు. చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలుగా. అలాగే తెలంగాణ గవర్నమెంట్ గమనిస్తే తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఒక యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి లేటెస్ట్గా సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చనున్నది. ఓకేనా. అలా నెక్స్ట్ మచిలీపట్నం మెడికల్ కళాశాలకి కొత్త పేరు ఏమొస్తుందని పింగళ వెంకయ్య కళాశాలగా పేరు మారుస్తున్నారు. జాతీయ పథక రూపశిల్పి. నెక్స్ట్ పీఎం కిసాన్ 18వ విడత నిధులు అంట. ప్రధానమంత్రి కిసాన్ దేశంలో రైతులకు ఉద్దేశించి 3 దశలుగా సంవత్సరానికి 3 దశలు కలిపి 6,000 రూపాయలమ్మ. ఒక్కొక్క దశలో 2,000 రూపాయలు రైతులకి సకాలం రుణాలు చెల్లిస్తూ ఉంటారు. పీఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ ఇది 2019లో ప్రారంభించారని గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధాని అయిన వెంటనే తొలిసారిగా దేనిపైన సంతకం చేశారంటే పీఎం కిసాన్ పైన గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పటి నుంచి అంటే 18వ విడత అంటే అక్టోబర్ 5 నుంచి వార్తలోకి వస్తుంది. అక్టోబర్ 5 ఈ అక్టోబర్ 5వ తారీఖుని హర్యానా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 5వ తారీఖున ఎలక్షన్ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 దశల్లో ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. మరి హర్యానా రాష్ట్రంలో 5వ తారీఖున జరుగుతాయి కదా. 2 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు 8వ తారీఖున వస్తాయి. 8వ తారీఖున అక్టోబర్ 8కి ఇంపార్టెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఈ అక్టోబర్ 8వ తారీఖున 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతకు లేటెస్ట్గా మిథున్ చక్రవర్తి ప్రకటించారు. మిథున్ చక్రవర్తికి ఈ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందంటే అక్టోబర్ 8వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 8వ తారీఖునే 17 నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా ఇస్తారు. 17 నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ 8 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ప్లూటో చంద్రుడిపై కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ప్లూటో అని పిలుస్తే కదా. అంటే చంద్రుడిపై కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 3 పైన మరి తొలిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు. మరి యుఎస్ఏలో సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి మరగుజ్జు గ్రహమైన ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన చరోన్పై కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువుల ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. మరి బాహ్య సౌర వ్యవస్థలో మంచు ఎలా ఆవిర్భవించింది, నెక్స్ట్ ఆ తర్వాత ఎలాంటి మార్పులకు లోనయ్యింది అర్థం చేసుకునేందుకు ఈ పరిణామం దోహదపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ప్లూటోకు 5 సహజ చందమామలు ఉన్నాయి. వాటిలో చరోన్ అతిపెద్దది. ఈ చరోన్ని 1978లో శాస్త్రవేత్తలు గుర్తించారు, కనుగొన్నారు. మరి చరోన్పై మంచు, అమోనియా, కర్బన సమ్మేళనాల ఉనికి గతంలో కూడా కనుగొన్నారు. లేటెస్ట్గా ప్లూటో చంద్రుడిపై కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ను బట్ ఏ దేశం గుర్తించింది గుర్తుపెట్టుకోవాలి. ఆ దేశం అమెరికా. మరి అమెరికాలో సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మూన్ అనే పదం వచ్చింది కావున చంద్రుడి పైన మనకి 2025లో నాసా సంస్థ వారు చంద్రునిపైకి 4 మెంబర్స్ని పంపిస్తున్నారు మూన్ పైకి. ఓకేనా. ఆ 4 మెంబర్స్లో రీడ్ వైస్మాన్, విక్టరీ గ్లోవర్ అండ్ క్రిస్టినా కోచ్
జెరేమీ ఆన్సన్, జెరేమీ ఆన్సన్, జెరేమీ ఆన్సన్. ఈ యాత్రకు నాసా పెట్టిన పేరే ఆర్టిమస్ 2, ఆర్టిమస్ 2. ఓకేనా. మరి చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి దేశం యుఎస్ఏ, సెకండ్ వన్ రష్యా, మీకు తెలుసు ఆల్రెడీ. థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ ఇండియా, మన ఇండియా. ఫిఫ్త్ వన్ జపాన్. గుర్తుపెట్టుకోవాలి. చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి దేశం అమెరికా, బట్ చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధృవాన్ని తాకిన తొలి దేశం ఇండియా. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధృవాన్ని తాకి అక్కడి నుంచి మట్టిని సేకరించిన దేశం అయితే చైనా. మళ్ళీ చెప్తున్నా సింపుల్గా, చంద్రుని పైన అడుగుపెట్టిన దేశం అమెరికా, చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధృవాన్ని తాకిన తొలి దేశం ఇండియా, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి మట్టిని సేకరించిన దేశం అయితే చైనా. గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఎస్బీఐలో మరో 600 శాఖలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక 600 శాఖలను ఏర్పాటు చేసిన బ్రాంచెస్ కొత్తగానా. అంటే ప్రజలకి, కస్టమర్లకి ఇంకా ఈజీ ప్రాసెస్ కోసము. ఓకేనా. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 శాఖలు తెరవాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. ఎస్బీఐ చైర్మన్ ప్రస్తుతం మన తెలంగాణ వ్యక్తి పనిచేస్తున్నారు, తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. ఎవరైనా చల్లా శ్రీనివాసులు చెట్టి, చల్లా శ్రీనివాసులు చెట్టి, శ్రీనివాసులు చెట్టి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్. గత ఆర్థిక శాఖలో 137 శాఖలను ప్రారంభించగా దీనిలో 59 గ్రామీణ ప్రాంతాల్లో, మిగతావి పట్టణాల్లో. ఓకేనా. గతంలో అంటే 2023, 2024. మరి ఈసారి 2024, 2025 ఫైనాన్స్ ఇయర్కి 600 శాఖలు టార్గెట్. 2024 మార్చి చివరకు బ్యాంక్ నెట్వర్క్ 22,542 శాఖలు ఉన్నాయి మొత్తం. 2024 మార్చి వరకు మొత్తం గమనించి 22,542 బ్రాంచెస్. నెక్స్ట్ 65,000 ఏటీఎంలు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెందినవి. నెక్స్ట్ 85,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్లు, 50 కోట్ల మంది ఖాతాదారులకు ఎస్బీఐ సేవలు అందిస్తున్నాయి. దాదాపుగా ఎస్బీఐ కస్టమర్లు 50 కోట్ల మంది ఉన్నారమ్మా, 50 కోట్ల మంది ఉన్నారు. మరి ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారంటే ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని గారు ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కోసము ప్రారంభించిన పథకం పేరు అమృత కల్లాస్, అమృత కల్లాస్. ఓకే, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 జూలై 1న ఏర్పాటు అయిందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి చైర్పర్సన్ జాన్ మత్తాయ్, జాన్ మత్తాయ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి మహిళా చైర్పర్సన్ ఎవరు మీకు తెలుసు, అరుంధతి భట్టాచార్య, అరుంధతి భట్టాచార్య. ప్రస్తుతం అయితే చల్లా శ్రీనివాసులు చెట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో 600 శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది, బ్రాంచెస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ, నేటి నుంచి మహిళల T20 ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఉమెన్స్ T20 ఏ దేశం అంటే యుఏఈలో, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్లో షార్జా స్టేడియంలో జరుగుతుంది, షార్జా స్టేడియంలో 10 జట్లు పాల్గొంటాయి, 10 జట్లు పాల్గొంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20 వరకు. క్వశ్చన్ అడగవచ్చు, ఉమెన్స్ T20 తొలిసారిగా ఎక్కడ నిర్వహించాలనుకున్నారంటే అప్పుడు బంగ్లాదేశ్లో కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి ప్రస్తుతం యుఏఈలో జరుగుతుంది. మరి తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ మరియు స్కాట్లాండ్ మధ్య స్టార్ట్ అవుతుంది. రోజుకి 2 మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి నాన్న. స్టార్టింగ్ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ మరియు స్కాట్లాండ్. మరి అక్టోబర్ 15న ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ జరుగుతుంది. అక్టోబర్ 4న దక్షిణాఫ్రికా వెస్టిండీస్. అదే అక్టోబర్ 4న భారత్ వర్సెస్ న్యూజిలాండ్. మన భారత్ గురించి మాట్లాడితే భారత్ తొలిసారిగా అక్టోబర్ 4న ఓకే న్యూజిలాండ్ దేశంతో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్టోబర్ 6న భారత్ వర్సెస్ పాకిస్తాన్. అక్టోబర్ 9 భారత్ శ్రీలంక. అక్టోబర్ 13 భారత్ ఆస్ట్రేలియా. అక్టోబర్ 17న తొలి సెమీఫైనల్. అక్టోబర్ 18న రెండవ సెమీఫైనల్, మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉన్న తర్వాత అక్టోబర్ 20న ఒక ఫైనల్ జరుగుతుంది. మరి ఈసారి విన్నర్స్ అంటే ఎవరైతే విజేత అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే 19.64 కోట్లు ఇస్తారు. అంటే ఎగ్జాక్ట్లీగా ఒక 20 కోట్లు దగ్గరగా. మరి రన్నరప్ ఉంటారు కదా, వాళ్ళకి 9.82 కోట్లు ఇస్తారమ్మా, ఓకే రన్నర్స్కి. మరి ఉమెన్స్ T20 మనకి 2009లో స్టార్ట్ అయింది కదా.
మరి ఇప్పటి వరకు 8 కప్పులు గెలుచుకుంటే 8 కప్పుల్లో ఎక్కువ సార్లు 6 సార్లు గెలుపొందిన దేశం ఏదంటే మనం గమనించాలి. దాంట్లో 6 సార్లు విజేత నెక్స్ట్ ఆస్ట్రేలియా, ఒకసారి వెస్టిండీస్, ఒకసారి ఇంగ్లాండ్. మరి భారతదేశం ఒకసారి ఫైనల్కి వచ్చిందమ్మా 2020లో సెమీఫైనల్కి రావడం జరిగింది. సెమీఫైనల్ అయితే మనకి గుర్తుపెట్టుకుంటే సెమీఫైనల్ 2009 అండ్ 2010 అండ్ 2018 అండ్ 2023 మొత్తం 4 టైమ్స్ సెమీఫైనల్కి వచ్చింది. ఫైనల్కి అయితే మాత్రం ఒకసారి 2020. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందంటే యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి క్రికెట్ని ఎవరు కండక్ట్ చేస్తారో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే న్యూజిలాండ్ కెప్టెన్గా టామ్ లాథమ్. న్యూజిలాండ్ టెస్ట్ టీం కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ టీమ్ సౌతీ తప్పుకున్నారు. అతని స్థానంలో బ్యాటర్ టామ్ లాథమ్ కెప్టెన్గా వచ్చారు. ఓకేనా, టామ్ లాథమ్. బట్ ఏ దేశం అంటే న్యూజిలాండ్. న్యూజిలాండ్ కెప్టెన్గా వచ్చిన వ్యక్తి టామ్ లాథమ్. ఎవరి ప్లేస్ అంటే టీమ్ సౌతీ అనే ప్లేస్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే బొగ్గు దిగుమతుల వెలువ. ఓకే, బొగ్గు వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు భారీ మొత్తంలో వాతావరణంలోకి వెల్లువెత్తుతున్నాయి. ఓకే, ఫలితంగా పర్యావరణ మార్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కానీ విద్యుత్ ఉత్పత్తి కోసం నేటికి బొగ్గుపైనే భారత్ ఎక్కువగా ఆధారపడవలసింది. అంటే విద్యుత్ కోసము ఇప్పటికి కూడా భారత్ దేనిపైన ఆధారపడుతుందంటే బొగ్గు పైన. ఓకేనా, మరోవైపు ఇండియాలో బొగ్గు ఉత్పత్తి డిమాండ్కు సరిపడా ఉండటం లేదు. దాంతో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్పత్తి సంస్థలు దాని విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. నెక్స్ట్, ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ఎంత బొగ్గు దేశంలోకి దిగుమతి అయిందంటే మన దేశంలో ప్రస్తుతం విద్యుత్ని తయారు చేయడానికి బొగ్గుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ మన దేశంలో అంత సరిపడా లేదని చెప్తున్నారు ఈ డేటా. అప్పుడు ఏం చేయాలి? విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. మరి ఈ ఆధారం మనకి ఎవరు లభించాలంటే కేంద్ర నివేదిక నుంచి లభించింది. ఒక్కసారి మన విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుని గమనిస్తే కోట్ల టన్నుల్లో దిగుమతి చేసుకుంటాం. అంటే 2019-20 ఇయర్కి 2.37 కోట్ల టన్నులు. 2020-21 సంవత్సరానికి 1.03. 2021-22లో అయితే మాత్రము గమనించాలి 0.81. 2022-23లో అయితే 3.51. 2023-24 సంవత్సరంలో మనం 2.39. ఒక 2.3 టన్నులు దిగుమతి చేసుకున్నాం. కోట్లలో దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుంచి బొగ్గును. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ డేటా. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.